రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంతో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనుసంధానం ఎలా కావాలంటే నీవు 42 నాకు ఇచ్చేది లేదు, అది సచ్చేది లేదు, నీతోటి కాదు, నువ్వు గిత్తత మనిషివి, నువ్వు గిత్తత మనిషివి, గింత పెద్ద మందికి నువ్వు రిజర్వేషన్ ఆడ తీసుకొస్తావా, నీతోటి కాదు అది. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదల వాటా పేదలకు దక్కాలి. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది అందరూ అగ్రవర్ణాలు కాదు, పెట్టుబడిదారులు, అందులో ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే. ఇక ఇంకొక విషయం, ఆయన 42 నాకెరికేని 42 తమాషా. రేపు ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చి మేము ఎంత కష్టపడ్డామంటే, ఎంత చెమట తీసినామంటే, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడంటే, రాష్ట్రపతి కలవలేదంటే మన దగ్గరకు వచ్చి మళ్ళా నంగనాచి మాటలు చెప్పి మీరంతా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కోటేయరని చెప్పి మళ్ళా వచ్చి డ్రామాలు చేస్తారన్నట్టు. ఈ డ్రామాల కార్యక్రమం ఉంది ముందుగాల, ఇంకా 4-5 రోజుల తర్వాత ఉంటుంది, మీరు చూడుర్రి. అయ్యా నువ్వు మాకిచ్చుడేంది, నువ్వు మాకిచ్చుడేంది? అందుకోసమే నారాయణ గారు ముంగట చెప్తా ఉన్నా, 4% तेरा है बाकी सब हमारा है. 4% 4% నీది, మిగిలిందంతా నాది. 42 నువ్వు ఇచ్చుడు కాదు, 4% तेरा है బాకీ సబ్ హమారా హే. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరిది కలిసి 96%. 42 ఎవడన్నాడు? నీది 4. నీ 4 తీసుకొని పక్క జరుగు, నీ 4 తీసుకొని పక్క జరుగు. నువ్వు పంచుడేందా మాకు? చార్ పరిషత్ కాకపోతే ఎక్కువ ఉంటారా అగ్రవర్ణ పేదలు? అందుకే 100%లో 4% ఇది నువ్వు తీసుకొని పక్క జరుగు నాయనా. మేము ఎట్లా పంచుకోవాలని మాకు తెలుసు. ఇడ మాకు ఊర్ల పండి పండుగలు అయితే యాట కుప్పలు వేసుకున్న వాళ్ళం, మాకు తెలియదు అన్న ఎట్లా పంచుకోవాలన్నారు రిజర్వేషన్. మాకు తెలియదా? కళ్ళం చేసుకుంటే ఇనాములు పెట్టేటోళ్ళం అందరికీ కుప్పలుగా, ఎంత పంచుకోవాలన్నా ఎంత అన్నో మాకు తెలియదా? మీరేదో మొగుల మీదకి ఏం దిగొచ్చినట్టుగా మీకోసం వీళ్ళు కష్టపడతారా? నిన్న పత్రికల కేసీఆర్ ఫోటోవా, రామచంద్రరావు ఫోటో, కవిత ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో వేసి బీసీ ఛాంపియన్ ఎవరని రాసిరన్లా. ఈ చంద్రశేఖర్ గౌడు, కవిత రజక, రామచంద్ర ముదిరాజు, రేవంత్ చారి, ఇందులో ఎవరు ఛాంపియన్ అని రాసిర్రు. ఇక వాళ్ళ కథ చూడు ఎట్లున్నదో. ఎవరు వీళ్ళంతా? వీళ్ళకు మనకేం సంబంధము? వీళ్ళు ఛాంపియన్ ఏంది? వీళ్ళు దొంగలు కదా, బీసీల దొంగలు వీళ్ళు. బీసీల ఇండ్ల పోయి దోసుకపోయిన దొంగలు వీళ్ళు. వీళ్ళు ఛాంపియన్ లేదా? తెలంగాణ ఛాంపియన్ ఎవరా? మా నారాయణ కదా ఛాంపియను. తెలంగాణ ఛాంపియన్ ఎవరా? మా బత్తుల సిద్ధన్న కదా ఛాంపియను. వీళ్ళు కదా ఛాంపియన్లు. మా నిమ్మల రామలన్న కుటుంబం కదా ఛాంపియను. మీరెక్కడి ఛాంపియన్లు? ఇవాళ ఈ రకంగా వాళ్ళే ఛాంపియన్లట. రేపు మనం పోకపోయినా కానీ వాళ్ళే బతుకమ్మలు పేర్చుకపోయి వాళ్ళే ఆడి వాళ్ళే షేర్లు వేసి వస్తారట. రేపు పొద్దుగాల మన ఇంట్లో ఎవడన్నా వచ్చినా కూడా వాళ్ళే మునిగి వస్తుండొచ్చు పోయి. మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా ఒకటే లొల్లి, బీసీల లొల్లి. ఏది రామా లొల్లి? ఎటు రామా వాటా? ఎప్పుడు వస్తుందిరా మా వాటా? ఎందుకు వేయాలరా మీ కోటు? జరుగుతుందా లేదా ఊర్లలో చర్చ? జరుగుతుందా? జరుగుతుంది అనుకున్న వాళ్ళే చేయలేవట. మీ ఊర్లో జరుగుతుందా చర్చ? జరుగుతుందా? పక్కా రైట్. ఒక్క మాట, ఈ చర్చ ఎన్నడలేంది ఇవాళ ఎందుకు జరుగుతుంది? మనోళ్ళు 20-30 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నారు కదా. ఇందిరా పార్క్ కాడ, సుందర విజ్ఞాన కేంద్రం కాడ పోరాటం, స్కాలర్షిప్ల పోరాటాలు జరిగినాయి కదా 30 ఏళ్ళు.
ఎందుకు చర్చ జరుగుతుందంటే ఎస్ ఒక్క తీన్మార్ మల్లన్నతోనే ఉంది ఇప్పుడు వాళ్ళకి పరిశాన్. ఒక్క తీన్మార్ మల్లనే. ఎందుకు తీన్మార్ మల్లన్నతోనే ఉంది పరిశాన్ అంటే వాళ్ళు పార్టీలు అంటలేరా, వాళ్ళంతా వాళ్ళేదో తిని ఉంటామంటారు కానీ వీడు పార్టీ అంటుండా, ఈ పార్టీతో మా కొంపలు మునిగేటట్టున్నాయా అని వాళ్ళ బాధ. ఇక ఎప్పుడైతే మనం రాజకీయ పార్టీ గురించి సమాలోచనలు చేస్తా ఉన్నామో, నేను పెద్దలు గౌరవనీయులు నారగోని గారి ఇంటికి పోయి కొంత సమాలోచనలు చేసినాం, ఎట్లా చేద్దాం, ఏం అంశాలని చెప్పి ఇట్లా వివిధ వర్గాలతో చర్చలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వస్తున్నటువంటి క్రమంలో బీసీ లాయర్లు, బీసీ డాక్టర్లు, బీసీ ఎంప్లాయీస్, బీసీ ఉద్యోగులు, బీసీ ఆర్టీసీ కార్మికులు ఎవరికి వాళ్ళు విడిపోయి బీసీ 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 సింగరేణిలో కూడా బీసీ అంటారు. ఇప్పుడు దీనికి ఎందుకు కారణం? కారణం ఏంది? ఒకే ఒక్కనిగా మాకు కావాల్సింది వాటా కాదురా భయ్, అధికారం కావాలని చెప్పినాం కాబట్టి ఇది వచ్చింది. ఇలా వాళ్ళట రైలుపేటలో లక్యూరి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పి, ఎవరి కోసం చేయాలి మేము ధర్నా? తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని చచ్చినామయ్యా మనం. ఇప్పుడు బీసీ ఉద్యమంలో 2-3 ఓసీలు ఆ పని చేయరు, మాకేం సంబంధం? ఈసారి ఆత్మ బలిదానాల బాట మీరు తీసుకోరు నాయన, మాకు జాలిగా. తెలంగాణ ఉద్యమంలో మా శరీరాలను వాడుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా, బరాబర్ చెప్తున్నా మీ శరీరాలను వాడే బీసీలను అధికారంలోకి తెస్తా. మా వాళ్ళకు ఒక్క రక్తపు చుక్క కూడా రానియకుండా ఈ బీసీలను ఎట్లా అధికారంలోకి తేవాలో చూపెడతా ఖచ్చితంగా. సరే అన్నవు, మీ పార్టీ అన్నది 42% అని, ఇస్తే తీసుకుంటాం, ఇయ్యకపోతే గుంజుకుంటాం, గంతే. ఇయ్యకపోతే గుంజుకుంటాం, ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే గుంజుకుంటాం. ఇదే మా నినాదం. నువ్వు 42% బీసీలకు టికెట్లు ఇస్తా, నేను కూడా ఇస్తా. రేపు పొద్దుగాల ఓసీలకు టికెట్లు ఇస్తా, చార్మినార్ టికెట్ వాళ్ళకే. రేపు పొద్దుగాల నాంపల్లి టికెట్ వాళ్ళకే, రేపు చంద్రాయనగుట్ట టికెట్ వాళ్ళకే, అన్ని ఇస్తాం వాళ్ళకు కూడా. ఎందుకు? మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చేసి మీ భవన్ల చుట్టూ అడుక్క తినేటట్టు చేసి ఇలా ఎన్టీఆర్ భవన్ ఓ దిక్కు, టిఆర్ఎస్ భవన్ ఓ దిక్కు, గాంధీ భవన్ ఓ దిక్కు, బీజేపీ భవన్ ఓ దిక్కు, ఈ అన్ని భవన్లు విలీనం చేస్తానో నాడు అన్ని భవన్లు అమ్ముతా, ఈ భవన్లన్నీ అమ్మి పేదలకు సర్కారు దవాఖానలు కట్టిస్తా. ఎందుకు చెప్తున్నంటే ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అందులో బీసీ సెల్లు, అందులో ఎస్సీ సెల్లు, అందులో ఎస్టీ సెల్లు, అందులో మహిళా సెల్లు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీలో ఓసీ సెల్ ఉందా? మరి నీ సెల్ ఎందుకోలేదు? రేపటి బీసీ పార్టీలో ఓసీ సెల్ కూడా ఉంటుంది, మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసిరో బదలాలేంగే, పక్కా తీర్చుకుంటాం. ఇక ఈ మాటలు రాజ్యాధికారం వైపు చెప్తే తీన్మార్ మల్లన్నని మొన్న హత్యాయత్నం చేసిరు నా పైన. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బీసీ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళ ఆలోచన. వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండా? అమ్మా నీకు మాకేం సంబంధము, మీ జాతులకు మా జాతులకు కన్సంపొత్తు లేదు మన్సంపొత్తు లేదు కదా అని చెప్పినాము. మా ఇందిరక్క చెప్పాలి అంటామా లేదక్క? ఊర్లో పంటి కన్సంపొత్తు మన్సంపొత్తు అనేది మాట్లాడతామా లేదా సామెత? మా ఆమె దొరసానే, ఆమెకి ఎట్ట తెలుస్తుందా? మన మంగళూళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా ఆమెకు? మన సాకలోళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా? మన గౌండ్ల తల్లి సంస్కృతి దొరసానికి ఎట్ట తెలుస్తుందా? తెలియదు కదా. అందుకోసమే తీన్మార్ మల్లన్న మీద
ఈ మా పొత్తు సంగతి ఏమో కానీ కొత్త పొత్తు బయటపడ్డది. దాంతో కొత్త పొత్తు బయటపడ్డది. అసలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం? ఆ పొత్తు బయటపడ్డది. ఈ పొత్తు ఏమో కానీ ఆ పొత్తుల మీరుండి నేనేమన్నానా? పోని కంచం పొత్తున్నదా, మీకు మాకు మంచం పొత్తున్నదా, బియ్యం పొత్తున్నదా అనేది మాట. నేను లేదనే అంటే నేను అన్నదే లేదని. మరి ఉంది కావాలని మీరంటే మేము ఏం చేయాలి? మేము ఎట్లా పడితే అట్లా పోయేటోళ్ళమేనా? మేము ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతోటి బియ్యం పొత్తులు పొందుతామా? పొందాం కదా. అందుకోసమే మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఆలితే కాల్చి పారేస్తాం తప్ప మీతో సోపతి ఉండదు మాకు. మీరు ఇలా ఆమెనట 72 గంటల దీక్ష చేస్తుందట. వద్దు తల్లి 700 రోజులు చేయి. నేను ఎవడొద్దు అన్నాడు? మీ నాయన 9 రోజులు చేసి మా కొంపలు ఆర్చిండు 10 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు 72 గంటలు నువ్వు కొంపలు ఆర్దామని దిగుతా ఉన్నావు. దయచేసి కల్వకుంట్ల కవిత గారు మా బీసీజేఏసీ తరఫున చెప్తా ఉన్నాం, మా ఆడబిడ్డలు అందరి తరఫున చెప్తా ఉన్నాం, కనీసం ఒక 17 రోజులన్నా దీక్ష చేయి తల్లి. తిండి తినకుండా నీళ్ళు తాగకుండా చేయాలి. మా బత్తల సిద్ధాంతం చేసిన చూడు గట్ల చేయాలి నిజాయితీగా. మీ నాయన నీమ్స్లో ఉంటే కొంగుసాటుకు ఇడ్లీలు తీసుకపోయి తినిపించిన మహానుభావురాలివి నువ్వు. ఈ దీక్షలు నువ్వు చేస్తా అంటే నీ ఎన్ని లలిత కళలు ఉంటాయో ఆ దీక్షలో మాకు తెలివయా? నీమ్స్ దవాఖానలో జరిగింది కదే కదా. సరే, ఈ ఉద్యమంలో బీసీలు అధికారంలోకి రావడానికి నేను ఆత్మ బలిదానానికి సిద్ధంగా ఉన్నాను కవిత గారు ప్రకటించినా మాకే ఇబ్బంది లేదు, మాకే బాధ లేదు. ఎందుకంటే 1200 శరీరాలు మన వాళ్ళకి ఇచ్చినాం, మనకు వాపస్ రావాల్సి ఉంది చాలా ఇంకా. కాబట్టి ఈ బీసీ ఉద్యమంలో ఎవరైతే నిజాయితీగా ఈ బీసీ ప్రజల కోసం వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ముందుకొస్తారో వాళ్ళందరి ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిల చల్లుకోనైనా వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొస్తాం. ఎవరైతే ఈ బీసీల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అగ్రవర్ణాల దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు తాగకుండా కూర్చుంటారో వాళ్ళని రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తాం. ఈ 2 చేస్తాం సోదరులారా. ఇక బీసీ మహిళలు ఇప్పటిదాకా సోదరు చెప్పిండ్రు, అక్క చెప్పిందే ఏమని, మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టిరు. మరి మహిళలకు రిజర్వేషన్ బిల్లు అయితే మన మహిళలు ఉన్నారా? అన్న బీసీ మహిళలు ఉన్నారా? లేరు. మరి బీసీలకు రిజర్వేషనే లేదా? అక్క చెప్పింది కరెక్టే. ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, 2026లో రాబోతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే చట్టసభల్లో ఉందో దాంట్లో బీసీల వాటా బీసీలకు తేల్చాల్సిందే, బీసీ ఆడబిడ్డలకు కూడా అందులో వాటా దక్కాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుందని చెప్పి మన చారన్న చెప్పిపాయే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం వాళ్ళేమో అభ్యర్థి వేటలో ఉన్నారు, మనమేమో వడపోతలో ఉన్నాం గంతే. మన దగ్గర ఉన్న అభ్యర్థులను వడపోస్తున్నాము, వాళ్ళేమో వేటకాడు ఉన్నారు ఎవరిని పెడదామని. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బీసీజేఏసీ పోటీ చేస్తా ఉంది. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీజేఏసీ కూడా అభ్యర్థులు పోటీలోకి దిగబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 2028 నాటికి మన గుప్పిట్లోకి ఈ బీసీల చేతిల్లోకి తీసుకురావడమే మన అంతిమ లక్ష్యం అనేది మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా. ఇక అలాగే మనకు చాలా పని ఉంది, మనకు చాలా పని ఉంది. నాగార్జున సాగర్లో ఓ పటువ కొండన్న, ఓ పటువ చూడు. ఓ పటువ చూస్తే ఆ పటువనే తలగోరి కావాలి వాళ్లకు, వాళ్ళ రాజకీయ సమాధులకు. ఆ రకంగా మనకు పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి. రేపొద్దున ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో
మన బిడ్డ వట్టె జానయ్య యాదవ్ గర్జించి సింహం లెక్క రేపొద్దున ఆ జిల్లాను కూడా కదిలించబోతా ఉన్నాం. ఇవాళ